విజయేంద్ర, దుర్గ వాళ్ళు అయితే గుడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇలా దేవుడినైతే మొక్కుకుంటూ ఉండగా అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే కొంతమంది రౌడీలను మారువేషంలో తీసుకొని వచ్చి ఎలాగైనా వాడిని చంపేయాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విజయేంద్ర అయితే ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా వెనక నుండి ధీరేంద్ర అయితే కత్తితో వచ్చి తనని పొడైబోడుతూ ఉంటాడు. అది గమనించిన విజయేంద్ర అయితే ఎవర్రా మీరు అని చెప్పేసి అయితే తనతో కొట్లాడుతూ ఉంటాడు. అది గమనించిన దుర్గ అయితే ఏంటి ఎవరు చంపడానికి వచ్చారు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెడుతూ ఉంటుంది. అది చూసిన పవిత్ర అయితే ఏంటి ఎక్కడికి పరిగెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దుర్గ మాత్రం పరిగెడుతూ ఎలాగైనా విజయేంద్రాన్ని కాపాడాలని చెప్పి అలా తన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య అయితే విజయేంద్ర ధీరేంద్ర వాళ్ళ మధ్య అయితే తగువ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళని ధీరేంద్ర అయితే పొడి చేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గ అయితే తనకి ఎలాగైనా ఏమీ జరగకూడదని చెప్పి దుర్గ తన కడుపులో అయితే ఆ కత్తిని దింపేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన ధీరేంద్ర అయితే ఏంటి దుర్గాకు పొడి చేశానా అని చెప్పేసి అయితే అనుకుంటూ పొడి చేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర మాత్రం దుర్గా దుర్గా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పవిత్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది గమనించగానే అక్కడ ఉన్న పవిత్ర కూడా అక్కడికి వచ్చి ఇతను మీ అక్కే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గా అయితే ఏంటి ఇలా చెప్పేశారని చెప్పేసి అయితే అనుకుంటూ